తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఎపిసోడ్ వివరాలు చెప్పే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పేద్దాము. చంద్రబోస్ గారు నమస్తే సార్. జయప్రకాష్ గారు లుకింగ్ కూల్ డూడ్. వెల్కమ్ బ్యాక్ సునీత మ్యామ్. ద మెన్ ఇన్ బ్లాక్ మా వాద్య బృందానికి నమో నమః. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీ చిన్నారులకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. గత 2 వారాలు ఇళయరాజా గారి పాటలు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ పాడి వినిపించారు ఈ చిన్నారులు. ఇవాళ సెప్టెంబర్ 2 ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ పాడుతా తీయగా సెలబ్రేట్ చేయబోతున్నది. పవన్ కళ్యాణ్ అనే నేను ఈ ఫ్రంట్ రోలో కూర్చున్న ఈ 6 పవర్ స్టార్ గారి పాటలు పాడి మనల్ని రెచ్చగొడతారనమాట. ఇవాళ ఈ 6 పవన్ కళ్యాణ్ గారి పాటలు పాడితే ఆ పైన కూర్చున్న 6 వచ్చే వారం ఫోక్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. సో ఇంతవరకు ఈ మహాసంగ్రామంలో జరిగిన అన్ని ఎపిసోడ్స్ మార్క్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఈ 12 మందిలో వచ్చే వారం ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటుందో వాళ్ళల్లో 2 ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ లో చేరుకున్న 3 కంటెస్టెంట్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. యాజ్ ఆల్వేస్ పాడుతా తీయగా అండ్ మా కంటెస్టెంట్స్ ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న దుర్గా అండ్ క్రేన్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి నాగవైష్ణవి. చూస్తేనే గాలి వాలుగా ఓ గులాబీ వాలి. నీకేమైనా తెలుసా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏమైనా? ఆలోచించాను సార్. పాట అయిన తర్వాత చెప్తావా? పాట అప్పుడు ఆలోచించలేదు కదా సార్. సాంగ్ లో ఒక లిరిక్ ఏదైనా సాంగ్ లో డైలాగ్ ఉంది సార్. సాంగ్ లో ముందుగా మరి ఇంకా ఆ సాంగ్ లో డైలాగ్ ఇప్పుడే చెప్పే. అయితే సాంగ్ లో చెప్తాను సార్. ఏం పాట? హే పిల్ల సినిమా గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. ఎస్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. హే పిల్ల అట్ట నవ్వేసేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి రెప్పడు కొట్టండి. హే అది ఓయ్ ఏయ్ ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోడి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోడి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసిన విస్తరి, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినవి ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలని మందు కంట దారుణం. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోడి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచు తేనె తెచ్చి ఎత్తినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదా నేను నవ్వు చుట్టూ. 1000 ముక్కు సుక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పుట
నువ్వులని బైకునే రైమంటూ తోలడం. ఏ పిల్ల నువ్వులని జీవితం ట్రాకులని ట్రైన్ మీద కుయ్యమంటూ ఎల్లడం. కుక్క జారడంత కప్పు కోసం పెద్దవాళ్ళు కప్పు జరుగుతాదా? ఈ నవ్వులున్న లిప్పు కోసం చిన్నవాళ్ళు వారు జరిగిన తప్పులేదే. కొన్ని వేల కోట్ల అప్పు కోసం కాపు కాసి ఉన్నదంట దేశం. ఒక్క నవ్వునంటే ఇవ్వు పాపం, దాన్ని అమ్ముకుంటే అప్పు బాధ తప్పుతాదే. ఓయ్ కొట్టినా 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 గుండెలోన దాగి ఉన్న డబ్బుని రాసిన 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 నవ్వుపై ఎవ్వరూ రాయని మస్తు మాసు పడని పిల్ల నువ్వు లేని జీవితం తాడు లేని బొంగరాన్ని గిర్రుమంటూ తిప్పడం. ఏ ఏ పిల్ల నువ్వు లేని జీవితం నూనెలోంచి వాళ్ళలోకి జారిపడ్డ అప్పడం. ఏయ్! ఓయ్! అత్తే! హే పిల్ల! ఎంత సరదా డైలాగ్ ఆ పాట లిరిక్ అసలు నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. ఎంత చాలా యథార్థంగా ఉంటుంది. చాలా దేవి రాశాడు చూసాను. ఇట్స్ అమేజింగ్ అమేజింగ్. వెల్ డన్ దేవి. హ్యాట్స్ ఆఫ్. బ్రిలియంట్ సాంగ్. జడ్జెస్ ఓవర్ టు యు. వైష్ణవి నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. పాటలో ఊపు, హుషారు, సందడి, హడావిడి అంతా ఉంది. థ్యాంక్ యూ సార్. కాకపోతే మొదటి నుండి చివరి వరకు నాకు లోపంగా అనిపించింది మాత్రం స్పష్టత లేదు. పదాల్లో సార్. స్పష్టత మొదటి నుండి చివరి వరకు పాట మొత్తం మీద ఓకే నువ్వు చాలా సార్. స్పష్టంగా పాడేదాన్ని. ఇంతకుముందు ఎన్ని పాటలు పాడేవాలాగా ఎందుకో ఏదో ఒక మబ్బు కమ్మినట్టుగా ఉంది. ప్రతి వాక్యం మీద అలాగే అనిపించింది నాకు. అదొకటే లోపం, మిగతా అంతా చాలా బాగుంది. శృతి, లయ థ్యాంక్ అంతా యూ సార్. బాగుంది. ఈ పాటను పాడింది, ఆలపించింది వడ్డేపల్లి శ్రీనన్న. వరంగల్లో ఉంటారా అన్న. ఆ అన్న ఈ మధ్య చనిపోయారు. ఆ అన్న పాడిన మొదటి పాట సినిమాలో చాలా గొప్ప జానపద గాయకులు ఆయన. మొదటి పాట గింత గింత పాల సుక్కకే ఓరి ఓరి బామర్దని కింగ్ సినిమాలో పాడారు ఆయన. సినిమాల్లో పాడే అవకాశం ఇచ్చింది కూడా దేవిశ్రీ ప్రసాద్ గారే. దేవిశ్రీ ప్రసాద్ గారు ఇలాంటి గ్రామీణ జానపద గాయకులకు ఎంతో మందికి అవకాశాలు ఇచ్చి వాళ్ళ గుర్తింపు వచ్చేలా చేశారు సినిమా రంగంలో. తర్వాత మౌనికా యాదవ్ సామి సామి పాడింది. అట్లాగే ఇంద్రావతి చౌహాన్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు ఊ అంటావు పాటతో ఆ అమ్మాయికి మొదటి పాట. అట్లాగే జిగేలి రాని పాటతో వెంకటలక్ష్మి, రేలా కుమార్. అట్లాగే ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా పాటకి శివనాగులు, మాలతి గారు తమిళ్లో. ఇట్లాగా సహజమైన గ్రామీణ జానపద కళాకారులు గుర్తించడంలో నాకు తెలిసి తెలుగులో దేవిశ్రీ ప్రసాద్ గారు తర్వాతే ఎవరైనా. మనస్ఫూర్తిగా ఆయనకు నా అభినందన. నాగవైష్ణవి, నమస్తే సార్. వాట్ అ హ్యాపీ బిగ్ ఒక స్టార్ట్ మన ఎపిసోడ్. హ్యాపీగా పాడావు. ఐ థింక్ మన చంద్రబోస్ గారు చెప్పారు కదా క్లారిటీ లేదని. ఆ ఒరిజినల్ సాంగ్ లో అలా పాడారా కాబట్టి నువ్వు అలా ఏదో స్టైల్ పాడేందుకు ట్రై చేసేవాళ్ళ? కొద్దిగా క్లారిటీ తక్కువ ఉంది. అవునండి, ఆయన అలా పాడుంటారు. ఆయన వాయిస్ తీరు అలాగున్నది. కానీ డెఫినెట్గా లిరిక్స్ లో క్లారిటీ ఉండాలి. బట్ ఐ లవ్ ద యాటిట్యూడ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుండింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నాగవైష్ణవిలో నేను గమనించింది ఏంటంటే కొన్ని పదాలు ఎక్కువ ఉంటే దొర్లించేస్తుంది. ఎక్కువ పదాలు తను తట్టుకోలేదన్నమాట. చిన్న పిల్ల కదా, అందుకని అన్ని పదాలు ఉంటే చాలా కష్టమైపోతుంది. నీకోసం కొంచెం కొంచెంగా రాయమని చెప్దాంలే, సరేనా? నేను అదే ఫీల్ అయ్యాను నాన్న. కొంచెం స్పష్టత ఉంటే బాగుండు అనిపించింది. ఓకే మ్యామ్. కానీ ఎంత ఎనర్జెటిక్ గా పాడావో, ఎంత ఎలక్ట్రిఫైయింగ్ గా అనిపించిందో, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్ స్టార్ట్ ఈ ఎపిసోడ్ కి. థ్యాంక్ యూ మ్యామ్. నాగవైష్ణవి, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ పవర్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ సార్థక్.
లబో నబరి గజులు లబో నబరి గజులు ఎత్తుగొలుసులు ముక్కు పుడకలు నడుము సన్న నాగరాజు ఎవరని బాగో అబ్బా 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 పేట పరిక టిక్కుకి ఏ మళ్ళీ అవుతుండ లగా జోర్ సూట్న బూట్ సూరి రావే ఎయిరా కొట్రా దంచరా లాగ్ పీక్ పీక్ లాగ్ ఏయ్ గోల్ ఏయ్ కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగ మళ్ళీ తుట్లిస్తా ఇంకో కిల్లిస్తావా మళ్ళీ కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగ మళ్ళీ తుట్లిస్తా ఇంకో కిల్లిస్తావా మళ్ళీ మత్తుగుంది గమ్మత్తుగుంది కోరికెగసి కొట్లాడతానంది మత్తుగొచ్చే నీ వాళ్ళే సూపు కందిరికై కాటేస్తా ఉంది ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగ మళ్ళీ తుట్లిస్తా ఇంకో కిల్లిస్తావా మళ్ళీ కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగ మళ్ళీ తుట్లిస్తా ఇంకో కిల్లిస్తావా మళ్ళీ నల్లగొండ నరుసు పోదాము పాయ ఉరుసు నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు నా జేబిలోని పరసు పారేసుకుంది మనసు నీ మెడకిస్తా బంగారు గొలుసు హే నల్లగొండ నరుసు పోదాము పాయ ఉరుసు నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు నా జేబిలోని పరసు పారేసుకుంది మనసు నీ మెడకిస్తా బంగారు గొలుసు హత్తు దాటి ముత్తిస్తావా ఒత్తువాడు ఉడికి చేస్తాడు అబ్బో అర్ధరాత్రి ఆటకు అనుమతిస్తాయి పుట్టకు ఓ పిల్ల నీ చొరవ బాగున్నదే పాకు దాము దూము దయ్యా ఉస్కలకిల లాలు చెట్ట దేఖ నికల్ గయా ఆడు బిడ్డ ఆడు అయ్య ముంగిటాడు డబ్బులిస్తాడాడు ఆడు 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 పాడు చిందులాడు ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు వీడు వస్తే ఎవడుంటాడే నీకు తోడు ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు వీడు వస్తే ఎవడుంటాడే నీకు తోడు ఆడు 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 చిందులాడు ఆడు 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 చిందులాడు ఆడు చిందులాడు ఆడు చిందులాడు ఫెంటాస్టిక్ సింగింగ్ రా. థ్యాంక్ యూ జడ్జెస్ ఓవర్ టు యు. అద్భుతంగా పాడావు నాన్న. నిన్ను కొంచెం గిల్లాలి, రెచ్చగొట్టాలన్నమాట. అర్థమైంది నాకు. లాస్ట్ ఎపిసోడ్ లో నువ్వు కొంచెం సాఫ్ట్ గా పాడుతున్నావు నాన్న అని చెప్పిన దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకున్నట్టు అనిపించింది. అండ్ గుడ్ ఫర్ us, గుడ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్ అగైన్ మురళి గారు ఈజ్ నో మోర్. గుడ్ ఫ్రెండ్ ఒకప్పుడు మా అందరికి. హరిప్రియ అని మురళి గారు అమ్మాయి, తను ఎంత బాగా పాడుతోందంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేబ్యాక్ సింగర్స్ ఈ రోజున. సో ఆయన వారసురాలు వచ్చింది ఎస్ అనుకున్నాను నేను తను స్వరాభిషేకం స్టేజ్ మీద కలిసినప్పుడు. సో ఆయన గొంతులో ఎంత మెలడీ ఉంటుందో దేవి అండ్ మణిశర్మ గారు వీళ్ళందరూ ఆయన చేత అంత మంచి మాస్ సాంగ్స్ పాడించారు. ఆయన పాడిన మెలడీస్ కూడా సూపర్ డూపర్ హిట్సే. సో ఆ పాటని నువ్వు చాలా హుషారుగా అప్పుడు విన్నప్పుడు ఎంత హుషారుగా ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా అలాగే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ. సార్థక్ చాలా బాగా పాడు. థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ పాటలు కొన్ని చోట హే ఓ ఓ అలాని స్ట్రైట్ హిట్టింగ్ పంచమం సా నుంచి పా అలాని
ఎక్స్ప్రెషన్సే కానీ శృతి శుద్ధంగా ఉండింది. అంటే యూఆర్ ఇన్ పిచ్. ఆ పిచ్చింగ్ వాస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వాయిస్ మాత్రం అక్కడ ఇక్కడ కొద్దిగా డ్రై అయ్యి క్రాక్ అవుతుంది, కానీ దట్ విల్ బి ఓకే, డోంట్ వరీ. బాగా నీళ్లు తాగుతున్నావా? వార్మ్ వాటర్ తాగుతుంటావా? చాలా హాట్ తాగద్దు, ఓకే? ఎక్స్ట్రీమ్ హాట్ వాటర్ ఇస్ నాట్ గుడ్, ల్యూక్ వార్మ్ ఇస్ గుడ్. ఓకే సార్. సార్థక్ బాగా పాడావు, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. కాకపోతే నాకు ఇంకా ఒక చిన్న ఆక్షేపణ ఏంటంటే, ఇంకా మెత్తదనం ఉందిరా, ఇంకా గొంతులో ఉంది. ఇంకొంచెం ఈ పాటకి ఇంకా చురుకుదనం ఇంకొంచెం పెంచితే బాగుండని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా మెత్తదనం పోలేదని నా ఉద్దేశం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. బోస్ గారు, మీకు ప్రశ్న. పవర్ స్టార్ గారితో మీకు ఉన్న అసోసియేషన్, మీ పాటలు ఒకసారి లిస్ట్ ఇస్తే. పవన్ కళ్యాణ్ గారికి చాలా పాటలు రాశాను. ఖుషి నుండి మొదలుకొని చాలా సినిమాలకు రాశాను. నాకు బాగా గుర్తుండిపోయే పాట, అందులోని వాక్యాలు ఏంటంటే, ఒక సినిమాలో రాశాను, దేశాన్నే చీకటి నుంచి శోకం నుంచి రక్షించే సైనికుడవ్వాలి, అన్ని పనుల్లోనూ శ్రామికుడల్లే, పగలురే ఈ కార్మికుడల్లే, సముద్రంలో నావికుడల్లే ముందుకు పోతుంటే జనం మెచ్చే నాయకుడవుతావు, జగం మెచ్చే ఉత్తముడవుతావు అని రాశాను. నాయకుడు అన్న విషయం అప్పుడే రాశాను నేను బాలు సినిమాలో. అది నిజమైనందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఫెంటాస్టిక్ సార్. నాకు కూడా పవన్ గారితో అసోసియేషన్ అంటే ఎప్పుడు పర్సనల్గా కలిసింది లేదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్, యాక్టర్స్ ఇఫ్ ఐ మే సే. గుడుంబా శంకర్లో 2 పాటలు పాడే అవకాశం మణి శర్మ గారి ద్వారా కలిగింది. ఏమంటారో నాకు నీకున్న ఇదిని, ఏమంటారో నువ్వు నేనైనా అదిని అన్న ఒక పల్లవి మీరు రాసింది, బోస్ గారు రాసిన పాట. అది ఎక్స్ట్రాడినరీ కాంపోజిషన్. మనన్న, థ్యాంక్స్ ఫర్ దట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ పవన్ గారు, అప్పుడే నేను బడ్డింగ్ సింగర్ని, అండ్ ఒక పెద్ద స్టార్కి పాడటం కొత్త. అప్పుడు మణి శర్మ గారి మూలంగానే ఈ అవకాశాలన్నీ కుదిరినాయి. మురారిలో ఎక్కడెక్కడ ఉందో తారక, అప్పుడు మహేష్ కూడా అప్ అండ్ కమింగ్ హీరో. ఐ థింక్ ఆయన 4వ చిత్రం 5వ చిత్రం అయి ఉంటుంది అనుకుంటా మురారి. అండ్ అలాగే గుడుంబా శంకర్లో పవన్ గారికి పాడటానికి అవకాశం కుదిరింది. సార్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ విష్ యూ అ గ్రేట్ బర్త్డే అండ్ మెనీ మోర్ టు కమ్. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ మీ మీద ఇప్పుడు, అండ్ మీరు అవన్నీ సాధిస్తారని అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సూపర్ హిట్ సాంగ్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రకృతి. వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లో నచ్చేదావే గంటే కొట్టి. ఏంటి, నిజంగానా? ఇప్పుడే ప్రిపేర్ అయ్యా సార్. అవునా? అంత ఫాస్ట్ గా? ఏది చెప్పేసి. నాకు కొంచెం తిక్కుంటది, దానికో లెక్క ఉంటది. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అదరగొట్టు. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే, వీడది బంధమే. ఎటువైపు వెళుతున్నా వెలుగుల్లే చూస్తున్నా, మెరిసావే రంగుల్లోనా, కల తీరే సమయాన అలనే నైలేస్తున్నా, అనుకుందే చేసేస్తున్నా, దారులన్నీ నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా, నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా, గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే.
ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా చెలరేగి కదిలెను గాలి తరగలే పైన గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. పేరాదు అంటూ కొలిచా నింగి అంచులనే జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులే ఇవాళ గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసల కమ్మేసుకుంది నీ కళ ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపోని రేలా నన్నల్లుకుంటే నువ్విలా నన్ను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. వాట్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్. మనన్న హ్యాట్స్ ఆఫ్ అన్న, ఫెంటాస్టిక్ కాంపోజిషన్. నువ్వు ఎలా పాడావో జడ్జెస్ని కనుక్కుందాం. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ టు సే దట్ మనీష్ శర్మ గారి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాంపోజిషన్. అలాంటి ఒక పాటని ఎంపిక చేసుకుని ఈ రోజు ప్రకృతి పాడాం. వెరీ హ్యాపీ. అంటే ఆల్ సెడ్ అండ్ డన్, మెలడీస్ ఆర్ మెలడీస్ కదా. ఎంతే మనం ఒక హ్యాపీ సాంగ్, ఫాస్ట్ బీట్, డాన్స్ అంతే పాడినా ఒక మెలడీ సాంగ్ వచ్చేస్తే ద మెలడీ సాంగ్ జస్ట్ యూనో జస్ట్ పుల్స్ ఎవ్రీబడి. ఇట్స్ లైక్ ఒక గ్రావిటీ లాగా మెలడీ. సో అలాంటి ఒక పాట ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్లో ఐ థింక్ బ్యూటిఫుల్ రెండిషన్. అండ్ లాస్ట్ 3-4 వీక్స్ ఐ వాజ్ ఫీలింగ్ ప్రకృతి సంథింగ్ వాజ్ నాట్ వర్కింగ్ అని నాకు అనిపించింది. కానీ ఈ రోజు స్పెషల్గా ఇట్ వాజ్ completely in your control. Thank you, sir. Fantastic. All the best. Thank you, sir. ప్రకృతి Sir. చాలా బాగా పాడినానా. Thank you, sir. మంచి పాట ఇది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక ఆవిడ అడిగింది అనమాట మణి గారిని, మీకు ఈ మధ్య కాలంలో చాలా నచ్చిన స్వర రచన ఏంటంటే మణి గారు హార్మోనియం తీసుకొని దీన్ని ప్లే చేశారనమాట. చాలా చాలా మంచి బాణి. ముఖ్యంగా చరణంలో ఒక చోట ఎంత అందంగా, అంటే అనూహ్యం, మనం ఊహించలేం. ఇక్కడ ఇది వస్తుందేమో అనుకుంటాం, అది రాదు, ఇంకోటి వస్తుంది అనమాట. అది పాటను ఎప్పుడు పాతబడినవద్దు, కాలాతీతంగా నిలిచిపోయే పాటలో లక్షణమే అది. ఎప్పుడు అలాగ ఉండాలన్నమాట. చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఈ పాట గురించి నేను చెప్పాల్సింది స్వరరచనతో పాటు పదరచన. రెహమాన్ అనే అబ్బాయి ఎంత బాగా రాశారంటే, అడుగు మెరుపులా మారడం, దారులన్నీ నాతో ఊయలూగడం, పాట పాడడం, ఎన్నెన్నో అద్భుతమైన భావచిత్రాలు ఈ పాటలో ఉన్నాయి. రెహమాన్ గారు ఎన్నో పాటలు రాశారు. అబ్బాయితో అమ్మాయి అనే సినిమాలో పాట వినండి. కనులు కలను పిలిచని రాజాగారి కంపోజిషన్, చాలా గొప్ప పాట రాశారు ఆయన. ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. రెహమాన్ గారు మీరు మరెన్నో, మీకు అవకాశాలు రావాలి, ఎన్నో గొప్ప పాటలు మీరు మాకు అందించాలి
ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను మీ నుంచి. రెహమాన్ గారికి సందర్భంగా మనం అందరం ధన్యవాదాలు తెలియచేయాలి. చాలా బాగా పాడావు. ఒకే ఒక చిన్న లోటు, అసంతృప్తి ఏంటంటే ప్రతి చరణం చివరిలో నన్ను వీడి అది ఉంది కదా, అది ఏక బిగిన ఇంకా చక్కగా పాడగలిగే సామర్థ్యం, శక్తి, ప్రతిభ, పాటవం ఉన్నదని నువ్వు ఒకటి అదొక చిన్న లోటు, అదొక్కటి సవరించుకుంటే ఇంకా నీకు తిరుగులేదు ప్రకృతి. వన్ ఆఫ్ ది బెస్ట్ కంపోజర్స్ ఆల్ టైమ్ తెలుగు ఇండస్ట్రీకి దొరికిన గొప్ప వరం మెలడీ బ్రహ్మ మణిశర్మ. వారు అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంటేనే క్రేజీ కాంబినేషన్ కదా. అందులో ఇది నాకు తెలిసి ఒక ప్యూర్ పర్ల్ లా అనిపించేటటువంటి పాట. ఆ పాట ప్రజెంట్ చేసావు. ఇంకా ఆ స్టిల్ తగ్గలేదు నాన్న, కొంచెం ఏదో వర్క్ చేయాలనుకుంటా. అసలే ఇద్దరు సింగర్స్ పాడింది సెలెక్ట్ చేసుకున్నావేమో. నీకు పాపం బ్రీదింగ్ కి స్పేస్ కూడా లేదు, టైం గ్యాప్ లేదు. సో ప్లీజ్ ఈ పాట గురించి కాదు, తక్కువ స్ట్రెయిన్ అయ్యే లాంటి పాటలు సెలెక్ట్ చేసుకో. ఇది అద్భుతమైన పాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ దిస్ సాంగ్. ఓకే, బట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ నాన్న ఫర్ ది వండర్ఫుల్ సాంగ్. ఏం వాయిస్ అమ్మాయి నీది, ఎంత చక్కగా ఉందో. అక్కడక్కడ అసలు ఎంత స్పష్టంగా ఉంది. ఆ నోట్స్ టచ్ చేయడం కూడా ప్రతిసారి ఆ చరణంలో హై నోట్ వచ్చినప్పుడు అక్కడ ఫాల్ సెట్ షిఫ్ట్ అవుతా అక్కడ కొంచెం శ్రమ అనిపించింది నీకు కూడాను. కానీ మిగతా అంతా సాంగ్ అంత బ్యూటిఫుల్ గా ఉండదు నీ వాయిస్. బ్రిలియంట్లీ డన్. గుడ్ లక్. ఇవాల్టి ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ వాగ్దేవి. ఏం పాట ఎంపిక చేసుకున్నావు? నేను ఆలయాన హారతిల పాట. ఓకే, ఆ పాటలో ఏమైనా డైలాగ్ ఉందా? కానీ నా ఓన్ డైలాగ్ ఉంది. అవునా? నీ ఓన్ డైలాగ్ వద్దు, మాకు పవర్ స్టార్ డైలాగ్ కావాలి. నీ ఓన్ డైలాగ్ ఏం చెప్తావో చెప్పు చూద్దాం. పవన్ కళ్యాణ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ తగ్గేదేలే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమానే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో, అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారున ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం.
జరిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. జడ్జెస్ ఓవర్ టు యు. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. అఫ్ కోర్స్ విజువలీ నువ్వు ఒక 10-12 year old గర్ల్, వాట్ కంటికు నువ్వు ఒక వాట్ యువర్ ఏజ్ ఇస్ 10-12 అనుకుందాం. కానీ నీ లోపల ఒక 50 year old ఎక్స్పీరియన్స్డ్ మదర్ ఇస్ దేర్. నేను ఇంకా ఒక 80-year-old బామ్మనే అనుకుంటా. 80 year old బామ్మ, 50 year old మదర్, వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్, అ వెరీ కంపాషనేట్ హ్యూమన్ బీయింగ్. నీలో అందరూ ఉన్నారు కానీ నీకు మాత్రం 12 వయసు. థ్యాంక్ యూ సార్. ఇంట్లో నీకు మీ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం అనుకుంటా. నీకు యూ కెన్ గెట్ ఇంటెన్స్ విత్ ఎమోషన్స్. అంటే ఎమోషన్స్ ఉన్న పాట ఎక్కువ నీకు చాలా, ఇలాంటి పాటలు చాలా ఇష్టం కదా నీకు. అంటే ఎమోషన్స్ ఉంటే నువ్వు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి యూ గో టు వెరీ వెరీ దాని డెప్త్కి వెళ్ళి ఆ ఇంటెన్స్ ఎమోషన్ని పాట ద్వారా యూ కెన్ పర్ఫార్మ్, యూ కెన్ బ్రింగ్ ఇట్ అవుట్. అట్ ద సేమ్ టైం యువర్ సింగింగ్ ఎబిలిటీస్ ఆర్ నాట్ కాంప్రమైజ్డ్. శృతి శుద్ధంగా పాడుతున్నావు, ఎక్కడ కూడా యూఆర్ నాట్ మిస్సింగ్ తాళం, యూఆర్ నాట్ మిస్సింగ్ ట్యూన్. 4 bars మిస్ అయింది, 2 bars మిస్. సో యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అది చాలా రేర్ క్వాలిటీ. అంటే సమ్ టైమ్స్ యూ గెట్ క్యారీడ్ అవే. ఇమోషన్ లోపల వెళ్ళిపోతే శృతి ఇదంతా తాళం మిస్ అయిపోవచ్చు, లేక దీన్ని ఎక్కువ ఫోకస్ చేస్తే ఇమోషన్ మిస్ అయిపోవచ్చు. కానీ నువ్వు యూఆర్ ఏబుల్ టు మేనేజ్ బోత్, ఫుల్ ఇన్ కంట్రోల్. ఎక్స్ట్రాడినరీ వాగ్దేవి. థ్యాంక్ యూ సార్. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు విజయ్ గారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా అభినందించారు నిన్ను. ఇప్పుడు నేను చెప్పే మాటతో నువ్వు నొచ్చుకోవనంటే చెప్తాను. నచ్చుకోండి. అసలే అంటే పాటలో ఆవేదనైనా సరే, ఆనందమైనా సరే, ఆవేశమైనా సరే, అల్లరైనా సరే అన్నీ ఒకేలా పాడుతున్నావు నువ్వు. అద్భుతంగా. బ్రహ్మాండంగా పాడావు. ఏం చెప్పాలి ఇంకా, బ్రహ్మాండం. ఉత్తేజ్ గారు అని సినిమా నటులు ఉన్నారు, ఆయన తెలుసు. ఉత్తేజ్ గారి పేరు విన్నావా? ఉత్తేజ్ గారు అని చాలా బాగా నటిస్తారు ఆయన సినిమాల్లో. వాళ్ళ పాప, 2 పాపలు ఆయనకి. రెండో పాప పేరు పాట అని పెట్టారు. పాప పేరే పాట. అట్లాగే నువ్వు కూడా మాకు పాట లాంటిదనివి. పాటే పాట పాడింది మాకు. థ్యాంక్ యూ సార్. జనరలీ మన లైఫ్ స్టైల్, మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు, ఆటుపోట్లు చిన్నప్పటి నుంచే కావచ్చు, ఎనీ పాయింట్ ఆఫ్ టైం లైఫ్లో అది మన సంగీతం మీద, మన గానం మీద ఎఫెక్ట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే మనం కంట్రోల్ చేసుకొని, అవసరం లేదు స్టేజ్ మీదకి వస్తున్నామంటే మన బాధలు, కష్టాలు, సుఖాలు అన్ని చెప్పులు బయట విడిచిపెట్టి గుళ్ళోకి వెళ్ళినట్టుగానే మన పర్ఫార్మెన్స్ ఉండాలి. సో అంత మెచ్యూరిటీ నేను నీలో చూశాను తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. నీ త్రో చూస్తే చాలా మెస్మరైజింగ్ అనిపిస్తుంది నాకు. వే నీ త్రో ఏదైతే ఉందో, టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ వరకు కూడా ప్రతి నోట్ అంత వాల్యూమ్ మెయింటైన్ చేయటం ఈ ఏజ్ లో నిన్ను నిజంగా అభినందించి తీరాల్సిన విషయం. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ. విపి గారు, మీరు పవన్ గారికి పాడిన ఆ పవర్ఫుల్ సాంగ్, ఆ పాట గురించి చెప్పి పవన్ గారికి విష్ చేసేసి ఆ పాట ఒక 4 లైన్లు మీరు పాడాలి. తెలుగు సినిమా కెరియర్ లో యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ డెఫినెట్ గా కొన్ని పాటలు పాడుతూ ఉంటే, డిఎస్పి గారి మ్యూజిక్ లో పాడిన ఈ పాట, వీడు 6 అడుగుల బుల్లెట్, నా కెరియర్ లో ఒక బుల్లెట్ స్పీడ్ లో నాకు ఒక రికగ్నిషన్ దొరికింది ఆ టైంలో. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు, డిఎస్పి గారు. అండ్ ఆడియో లాంచ్ లో ఒకసారి కలిశాను. తర్వాత ఈటీవీ 20ని సెలబ్రేట్ చేసినప్పుడు ఇదే పాట ఆయన ముందు పాడాను. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి నేను ఫస్ట్ పాడిన పాట రెహమాన్ సార్ మ్యూజిక్ లో కొమరం పులి సినిమా కోసం పాడాను. పవర్ స్టార్ అని ఒక పాట. తర్వాత ద నెక్స్ట్ సాంగ్ వాజ్
వీడు 6 అడుగుల బుల్లెట్, తర్వాత దీంట్లో గబ్బర్ సింగ్ 2లో ఓ పిల్ల సుభానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా అనే ఒక పాట. కానీ ఈరోజు ఆన్ దిస్ వెరీ స్పెషల్ డే టు ది ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, హ్యాపీ బర్త్డే, విషింగ్ యూ అ గ్రేట్ జర్నీ యాజ్ అ పొలిటీషియన్ అండ్ యువర్ కాంట్రిబ్యూషన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ సంథింగ్ దట్ ఈస్ సో స్పెషల్. సింగింగ్ 2 lines sir on this very special day for you. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో హ్యాపీ బర్త్డే సర్. ఓ నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన దట్ట హృదయుడో విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఈ మహాసంగ్రామం సీజన్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటూ ఆయన పాటలు పాడుకుంటూ ఉన్నామన్నమాట. సునీత గారు, మీకు పవన్ గారితో ఉన్న పరిచయం అండ్ మన ఇద్దరం కలిసి పాడాం గుడుంబా శంకర్లో. దాని తర్వాత మీరు చాలా ఆయనతో వర్క్ చేస్తుంటారు అనుకుంటాను. అంత డబ్బింగ్ కాంబినేషన్లు చేస్తుంటారు, మీరు పాట పాడుంటారు, కొన్ని మాటలు. డిప్యూటీ సీఎం హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. చెప్తున్నప్పుడే ఎక్కువ ఇంటరాక్షన్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉంటుంది. పాట అంటే మనం వస్తాము, పాడతాం, వెళ్తాం. కానీ బద్రీ సినిమా రికార్డింగ్ మొత్తం ఆయన ఉన్నారు. ఆయన షూటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చేవారు. నైటే రికార్డ్ చేశాము అకార్డింగ్ టు హిజ్ షెడ్యూల్ అండ్ ఆల్. బద్రీ కానీ తమ్ముడు కానీ ఇట్ వాస్ అ గ్రేట్ జర్నీ విత్ హిమ్. ఖాళీ సమయాల్లో ఇప్పుడు డబ్బింగ్ మధ్యలో ఎప్పుడన్నా బ్రేక్ వచ్చినప్పుడు క్యాజువల్ డిస్కషన్స్ కూడా చాలా ఇంటెన్స్ ఉండేవి. అప్పుడే జానీ టైంలోనే నేను చెప్పేది, జానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో చాలా ఇంటెన్స్ కాన్వర్సేషన్స్, చాలా ఇంటెన్స్ డిస్కషన్స్. ఆ డిస్కషన్స్ లో తెలిసింది ఏంటంటే ఆయనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఏదైనా టైం దొరికితే ఐ జస్ట్ వాంట్ గో బ్యాక్ టు మై ఫార్మ్ అండ్ ఐ వాంట్ డూ దిస్ దాట్ అని చెప్పిన విధానం. సో ఆర్డినరీ పర్సన్ అయితే కాదు, ఇస్ అ మ్యాన్ విత్ సో మచ్ ఆఫ్ డెప్త్. దేశానికి అసలు ఏదో చెయ్యాలి అని అప్పుడే మాట్లాడుతూ ఉండేవారు. అది చూసి చాలా ఆశ్చర్యం వేసింది. బీయింగ్ అ హీరో, సూపర్ సక్సెస్ఫుల్ హీరో, ఇంత ఫ్యాన్ బేస్ పెట్టుకొని ఇంత కమర్షియల్ సక్సెస్ సాధించిన తర్వాత కూడా ఆయన ఇవన్నీ ఏమి అంటకుండా ఉండటం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అయ్యేదాన్ని. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇంకా ఎక్కువ ప్రజలకి, దేశానికి ఏదో సేవ చేయాలి అన్న తపన, తాపత్రయంతో ఉన్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్సో ఆయన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఉపయోగపడే ఒక రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడన్న నమ్మకం నాకుంది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ వన్ డే. సో దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ సహస్ర. డైలాగ్ రెడీ చేసావా లేదా? ఎస్ సార్. రా, అవునా? లెట్స్ డు ఇట్. మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మంచాన పడ్డారే. అబ్బాయే సూటి
వాడి చూపులకు మంచైన మరిగేలే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయలే ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే ప్రేమి తోడుంటే పామైనా తాడేలే ప్రేమి వింటుంటే రాయైనా పరుపేలే నీ ఒంట్లో ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే నువ్విచ్చే పచ్చి మిరపైనా నా నోటికి నారింజే ఈ వయసులో ఈ వరసలో ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో జింగి తక్క చికాక జింగి తక్క చికాక జింగి తక్క చికాక లవ్ ఇస్ లైఫ్ జింగి తక్క చికాక జింగి తక్క చికాక జింగి తక్క చికాక జింగి తక్క చికాక నేనొక పుస్తకమైతే నీ రూపే ఒక చిత్రం నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్థం ఎగిరి నీ పైటే కలిగించే సంచలనం బొలికి నీ వలపే చేయించే తల స్నానం ఎండల్లో నీ రెండల్లో నీ చెలిమే చెలివేద్రం మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపే రవికిరణం పులకింతలే మొలకెత్తగా పులకింతలే మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే ఆ టైంలో ఒక సంచలనం క్రియేట్ చేసిన ఒక పెద్ద హిట్ సాంగ్ ఇది గుర్తుందా? జడ్జెస్ ఓవర్ టు యు. బోస్ గారు అమ్మాయే సన్నగా అన్న వెంటనే జనరలీ డౌట్ వస్తుంది. ఏం చెప్పబోతున్నాడు ఈయన? అంటే సన్నగా ఉందని లావుగా ఉందని అంటే ఏదన్నా అలాంటిది ఏదైనా మాట్లాడుతున్నాడు. అరనవ్వే నవ్వగా అనేసరికి అమ్మో ఎట్లా వచ్చింది ఆలోచన అసలు మీకు? మిస్సమ్మ సినిమాలో ధర్మం చేబాబు ఒరనా అరనా అని ఉంటుంది. అందులో ఒరు అనా అంటే ఒక్క అన
అరానా అంటే అరానా, అందులోంచి అది విని అరనవ్వు అనే మాట వచ్చింది నాకు. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నానా ఫర్ దిస్ వండర్ఫుల్ సూపర్ హిట్ సాంగ్. థ్యాంక్ యూ. ఫస్ట్ బిగినింగ్ తరరే తరరా తరరే తరదా అది ఆఫ్ స్కేల్, అలా కన్సిస్టెన్సీ లేదు నాన్న. ఎందుకనో ఈ పాట మొత్తంలో ఎనర్జీ ఉంది, డూయట్ ని సోలోగా పాడుతున్నావు అన్న ఫీలింగ్ లేకుండా చాలా బాగా మేనేజ్ చేసావు, చాలా జాగ్రత్తగా పాడావు. కానీ శృతిలో కన్సిస్టెన్సీ ఎందుకో మిస్ అయింది అనిపించింది నాకు. అది తప్ప మిగతా అఫ్ కోర్స్ మిగతా అంతా బాగుంది. థ్యాంక్ యూ. సహస్ర, సార్ నేను కూడా సునీత గారు చెప్పిన మాటలు, ఎందుకంటే ఇంకా కొంచెం నిశితంగా పాటను విని పాడితే బాగుండేది. కాకపోతే ఉత్సాహం మాత్రం గొప్పగా ఉంది, పాటలో ఉత్సాహం బాగుంది, ఉత్సవంలాగా పాడే పాటని. చాలా సంతోషం. చిరంజీవి గారి కోసం రికార్డింగ్ నేను ఎప్పుడు చెన్నై వెళ్ళినా వాళ్ళ ఇంటికి నన్ను పిలిచేవారు. పిలిచిన తర్వాత ఇంట్లో నేను కొత్త పాటలన్నీ, అప్పుడు రాసిన కొత్త పాటలన్నీ పాడించేవాళ్ళు నా చేత. రామ్ చరణ్ గారు, బన్నీ గారు, శిరీష్ గారు, వాళ్ళ చిన్న పిల్లలు, నేను పాడితే అందరు చప్పట్లు కొట్టేవాళ్ళు. పాట అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత చివరికి అక్కడ మూలకు మెట్ల మీద ఆయన కూర్చునేవాళ్ళు మామూలుగా నైట్ డ్రెస్ వేసుకుని. నన్ను పిలిచారు. పవన్ కళ్యాణ్ గారు అని పేరు, నాకు అప్పటివరకు తెలియదు, ఆయన ఎవరు సినిమాలు కూడా రాలేదు. పిలిచి ఆశ్చర్యంగా నా వైపు చూసి, ఏమండి మిమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని పాటలు మీరు ఎలా రాస్తున్నారండి అని అడిగితే బాగా పొంగిపోయి ఏదో వస్తుందండి రాస్తున్నానని నవ్వుతూ చెప్పాను. నాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడగాలని ఉంది. ప్రజల పక్షాన, ధర్మం పక్షాన, సత్యం పక్షాన ఇలా అలుపెరగకుండా నిలబడి పోరాడే శక్తిని మీకెవరిచ్చారు సార్? సహస్రా, సార్ డెఫినెట్గా సునీత గారు, బోస్ గారు చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకుని యూ కెన్ ఇంప్రూవ్. ఓకే. ఎక్సెప్ట్ ఫర్ పిచ్చింగ్ హియర్ అండ్ దేర్ అండ్ ఆల్, నాకు పర్సనల్గా I felt you were better compared to your earlier performances. Today you are definitely going to the next step. So there is an improvement in your overall singing. Adanamata. Kabatti it's a good thing. It's a positive thing. All the best. థ్యాంక్ యూ సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సూపర్ హిట్ సాంగ్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ శ్రీకృతి. ఐడియా డైలాగ్ కానీ మరి పవర్ స్టార్ గారంటే 6 అడుగుల బుల్లెట్. ఇది నువ్వు రాసిందా లేకపోతే ఒరిజినల్ ఉందా? నువ్వు రెడీ చేసావు అనమాట. అమ్మో, ఓకే, వెల్ డన్. అట్లీస్ట్ ఒరిజినల్ గా ఉంది ఈ డైలాగ్. నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట పెదవి దాటని. ఆల్ ది బెస్ట్. పెదవి దాటని మాటుకటుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా, మనసు చాటున ఎందుకు ఉంది తెరలు త్వరగా. మనసుని తలచుకుంటుంది వినపడదు దాని గొడవ, తలచుకొని అలసిపోతున్న కలసుకొని చొరవలేదా ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా ఎలాగా మరి. అందాల సిరి ఒళ్ళో ఇలా వచ్చేస్తే సరి, పెదవి దాటని మాటుకటుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా.
జడ్జెస్ ఓవర్ టు యు. శ్రీకృతి, నమస్తే సార్. ఇది ఒరిజినల్ సునీత గారు పాడిన పాట కదా? అవును సార్. నాకు యువర్ ట్రైంగ్ టు సౌండ్ లైక్ సునీత గారు, అట్లీస్ట్ ఇన్ ఆ సునీత గారికి ఒక స్టైల్ ఉంది కదా, అండ్ ఐ థింక్ యూ రియలీ గాట్ ద ఎసెన్స్ ఆఫ్ దట్. వెరీ వెరీ గుడ్. యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సార్. రమణ గోగుల గారి ఒక బ్యూటిఫుల్ మెలడీ, అండ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. శ్రీకృతి, నమస్తే బాగా పాడావు. నీ పాట గురించి నా అభిప్రాయం చెప్పే ముందు, సునీత గారు ఈ పాట పాడేప్పుడు ఆ జ్ఞాపకాలు కానీ ఆ గుర్తులు ఏమన్నా ఉన్నాయా కొన్ని పంచుకోవడానికి? మీకు తెలుసు సినిమా పరిశ్రమలో ముఖ్యంగా మన సంగీత రంగంలో అంటే అఫ్ కోర్స్ మీరు, కీరవాణి గారు, వీళ్ళందరూ, దేవి గారు అందరూ కలిసి పనిచేస్తారు. బట్ సింగర్స్ కి చాలా అరుదుగా దొరికేటటువంటి అవకాశం లిరిసిస్ట్ ఎవరైతే రాశారో వాళ్ళు నరేట్ చేస్తుండగా రాసుకొని శాస్త్రి గారు చెప్పారు చెప్పారు. సాహిత్యం అంతా సాహిత్యం శాస్త్రి గారు నరేట్ చేస్తూ ఉంటే నేను రాసుకొని పాడాను ఈ పాట. ఇంతటి భాగ్యం నిజంగానే. చంద్రలేఖ సినిమా అప్పటి నుంచి కూడా, గులాబీ చిత్రం నుంచి కూడా శాస్త్రి గారు చెప్తూ రాసుకుంటూ అలా మళ్ళీ ఈ పాట వారు రాయటం, వారు స్టూడియోకి రావటం, రికార్డింగ్ సెషన్లో వారు కూడా ఉండటం. రమణ గోగుల్ గారికి రికార్డ్ చేసినటువంటి మొట్టమొదటి పాట. ఆ తర్వాత చాలా చాలా మంచి పాటలు పాడాను వారికి. ఇది ఎండ్ ఆఫ్ ద రికార్డింగ్ సెషన్ పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, అండ్ ఆయన పట్టుబట్టి మరి రమణ గోగుల్ గారి వాయిస్ ఎంత ఇష్టపడేవారంటే వారు ఏ పాట అయినా సరే రమణ గారే పాడాలి అని పట్టుబట్టిన టైం అనమాట అది. సో ఐ హ్యాడ్ అ గ్రేట్ మెమరీస్. పవర్ స్టార్ గారికి బాగా సూట్ అయ్యే వాయిస్ అంటే రమణ గోగుల్ గారి వాయిస్ కదా, ఒక టైం సింక్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో గ్రేట్ మెమరీస్. ఐ హ్యావ్ అ వండర్ఫుల్ మెమరీ విత్ దిస్ సాంగ్. మంచి విషయాలు పంచుకున్నారు మాతో. శ్రీకృతి, బాగా పాడావు. అంటే అద్భుతంగా పాడావని ఎందుకో మాట రావట్లేదు. బాగా పాడావు. ఇంకా సునీత గారు ఎంత గొప్పగా పాడారు. ఇంకా అలా పాడడానికి అవకాశం నీకు ఈ పాటలో ఉంది. ఇంకా కొంచెం భర్తీ చెయ్యాలి ఆ లోటు, సరేనా? కానీ బాగా కృషి చేసావు. మనస్ఫూర్తిగా అభినందనలు నీకు. థ్యాంక్ యూ. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే తల్లి, నువ్వు పోయిన ఎపిసోడ్లో ఏదైతే సజెషన్స్ చెప్పామో మేము చరణ్ గారితో సహా, మేము చెప్పినట్టు పాటించావు. అది గ్రాస్ప్ చేయటం ఒక ఎత్తు, దాన్ని పాటించడం ఒక ఎత్తు. వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్లోనే నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తీరు నాకు చాలా చాలా నచ్చింది. సో మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నావు నువ్వు. దట్ మీన్స్ యూ వాంట్ టు గ్రో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాము. మళ్ళీ వచ్చే వారం పైన కూర్చున్న 6 ఫోక్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. అండ్ ఆ ఎపిసోడ్ తర్వాత ఈ 12 మందిలో ఏ ఇద్దరికి లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అండ్ సో లెట్స్ లుక్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ వీక్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా